దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మంది సభ్యులను ఎంపిక చేసింది. మెడగాయంతో ఇబ్బంది పడుతున్న వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను జట్టులోకి చేర్చింది. అయితే బెంగళూరులోని సీఈఓ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందిన తర్వాతే అతడు ఆడాల్సి ఉంటుంది. సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్ మధ్యలోనే అర్ధాంతరంగా తప్పుకున్న గిల్ తర్వాత వన్డే సిరీస్కు దూరమయ్యారు. ప్రస్తుతం ఫిట్నెస్ సాధించే క్రమంలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉన్నారు. టీ20 సిరీస్ తొలి మ్యాచ్ లోపు ఫిట్నెస్ సాధిస్తే అతడు ఆడే అవకాశం ఉంటుంది. గిల్ రాకతో జైస్వాల్ పై వేటు పడింది. అలాగే ఆసియా కప్ 2025లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. పంజాబ్పై బంతితో పెద్దగా రాణించకున్నా బ్యాటింగ్లో మాత్రం మెరుపులు మెరిపించాడు. చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టును గెలిపించాడు. హార్దిక్ జట్టులోకి రావడంతో నితీష్ కుమార్ రెడ్డిని తప్పించారు. వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సైతం జట్టులోకి వచ్చేశాడు. రింకు సింగ్కు నిరాశ ఎదురైంది. పేలవ ఫామ్తో అతనికి చోటు దక్కలేదు. ఇదిలా ఉంటే వికెట్ కీపర్ల కోటాలో సంజు శాంసన్, జితేష్ శర్మ ఎంపికయ్యారు. ఇక ఆల్రౌండర్ల కోటాలో శివం దుబే, పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్స్ గా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యారు. పేస్ అటాక్ లో బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలను ఎంపిక చేశారు. మరో 2 నెలల్లో టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే జట్టుతో భారత్ ప్రపంచ కప్ బరిలోకి దిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. కాగా వన్డే సిరీస్ ముగిసిన 3 రోజులకే టీ20 సిరీస్ మొదలు కానుంది. తొలి టీ20 డిసెంబర్ 9న కటక్లో, రెండో టీ20 డిసెంబర్ 11న ముల్లాన్పూర్లో, మూడో టీ20 డిసెంబర్ 14న ధర్మశాలలో, నాలుగో టీ20 డిసెంబర్ 15న లక్నోలో, ఐదో టీ20 డిసెంబర్ 19న అహ్మదాబాద్లో జరగనున్నాయి.